Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. విజయనగరంలో ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ప్రధాన రాజకీయ పార్టీలైనటువంటి వైఎస్ఆర్సీపీ, టీడీపీతో పాటు మాజీ ఎమ్మెల్యే మీసాల గీత కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆమె కూడా ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే ఇప్పుడు విజయనగరం నియోజకవర్గంలో ట్రయాంగిల్ ఫైట్లా మారింది ఎన్నికలు. ప్రస్తుతానికి మన దగ్గర ఇండిపెండెంట్ అభ్యర్థి టీడీపీ రెబల్ క్యాండిడేట్ అయినటువంటి మీసాల గీత ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం, ఎందుకని మీరు ఈ బరిలో ఉండాల్సి వచ్చింది? అనేక మంది పార్టీ పెద్దలు మాట్లాడినప్పటికీ మీ వైఖరి ఎందుకు మార్చుకొని ఎన్నిక తగ్గలేకపోయారు? 2019లో టికెట్ ఇవ్వకపోయినా మనం గౌరవంగా ఊరుకున్నాము, పార్టీకి లాయల్గా ఉన్నాము. 2024లో ఎక్కడో దగ్గర టికెట్ ఇస్తామనేసి అని చెప్పానన్నారు. అంటే టికెట్లు ఇస్తేనే పార్టీలో ఉంటాము అనేది కాదు, కానీ టికెట్ తీసుకుని మనం ప్రజాప్రతినిధులుగా ఉంటే ప్రజలకు సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. మళ్ళీ అలా చేయాలని అంటే మళ్ళీ మరొక 5 ఏళ్ల పాటు ఆగాలి అంటే ప్రజలకి ఇన్నేళ్ళు దూరంగా ఉండాల్సిన పరిస్థితి అవసరం లేదు కదా. చేయగలిగేటటువంటి సమర్థత అది మనకు ఉంది, ప్రజల్లోనే ఆమోదం ఉంది. అటువంటిప్పుడు చేయాలనే ఉద్దేశంతోనే మరి ఈరోజు బరిలోని దిగడం జరిగింది. మేడం, ప్రధానంగా చూస్తే ఓవైపు వైసీపీ నుంచి కోలగట్ల వీరభద్రస్వామి బలమైన వ్యక్తి, పార్టీ కూడా బలంగా ఉంది. మరోవైపు టీడీపీ నుండి కూడా అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు ఉన్నారు పోటీలో. వారు కూడా గత 40 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీకున్న బలం ఏంటి? మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? అంటే ఇక్కడ కుటుంబ బలాలు బట్టి రాజకీయంలో వారసత్వంగా తీసుకొని వస్తామని అంటే తీసుకొచ్చే వాళ్ళు ఎంతవరకు క్యాడర్ని కానీ అక్కడ ఉండేటటువంటి పబ్లిక్ని కానీ మెప్పించగలరు అనేది ఒక విషయం. అయితే నా వరకు నేను 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యే చేసినప్పుడు కానీ, మున్సిపల్ చైర్పర్సన్ చేసినప్పుడు కానీ, అలాగే మరి మా నాన్నగారు ఇక్కడ గురాన్ సాధురావు గారికి ప్రజలందరిలో కూడా చాలా మంచి పేరు ఉంది. ఆయన చేస్తే సర్వీసే చేశారు కాబట్టి నాకు మా నాన్నగారి పేరు అనేది నాకు ఒక రకంగా బ్యాక్ బోన్ సపోర్ట్ అన్ని విషయాల్లో కూడా. లాస్ట్ టైం నేను ఎమ్మెల్యేగా గెలవడానికి కూడా మా నాన్నగారు పార్టీ క్యాడరు, అలాగే ప్రజల తాలూకు కృషితో పాటు మా నాన్నగారు చేసిన కృషి కూడా చాలా ఉంది. అలాగే మా నాన్నగారికి కేవలం మంచి పేరు మాత్రమే ఉంది, అంతే తప్ప ఇంకొకరు అమ్మాయిని ఎవరినైనా ఇబ్బంది పెడితే నా కూతురికి నేను అన్నీ సెట్ చేసుకోగలను అనే ఉద్దేశంతో మా నాన్న ఎప్పుడు ప్రయత్నించలేదు. అది నాకు ఒక ప్లస్ పాయింట్. అలాగే ఇటువైపు అటువైపు ఎవరెన్ని ఉన్నప్పటికీ కూడా చాలామంది దగ్గర నుంచి చాలా అసంతృప్తులు రెండు వైపుల నుంచి కూడా ఉన్నాయి. అది ఏ రకంగా అందరినీ చూస్తున్నారు, వాళ్ళ వెనక ఉండేటటువంటి కానీ ఈరోజు ఏదైతే మరి బీసీ సామాజిక వర్గం అవ్వచ్చు, ఎస్సీ సామాజిక వర్గం అవ్వచ్చు, కులమతాలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాల వారు ఏదైతే నేను సర్వీస్ అందిస్తానంటున్నానో వాళ్ళందరినీ కూడా ఈ రెండు వర్గాల్లో కూడా చాలా ఇబ్బందిగా కానీ లేకపోతే చాలా తక్కువగా కానీ చూడబడడం అనేది వాళ్ళ అసంతృప్తులకు కూడా కారణం. కాబట్టి ఇటువంటివన్నిటివి కూడా నాకు ఖచ్చితంగా బలాన్ని చేకూరుస్తాయి. అందరితోని మనం ఎప్పుడు కూడా ఒక మంచి అభిప్రాయం సాధించే విధంగా ఉన్నాం కాబట్టి అది నాకైతే మాత్రం ఈ రెండింటికంటే కూడా నాకు ఎక్కువగా బలాన్ని చేకూర్చే అంశంగా నేను అనుకుంటున్నాను. అంటే వైసీపీ నుండి ఓసీ, అదేవిధంగా టీడీపీ నుంచి ఓసీ, మీరు బీసీ కాపు మహిళగా ఉన్నారు. ఇది అడ్వాంటేజ్కి వస్తుందని మీరు అనుకుంటున్నారా? నేను ప్రజలను కూడా ఒక్కటే అడుగుతున్నానండి. నేను బీసీ మహిళను కాబట్టి నాకు చేయండి, నేను తూర్పు కాపు సామాజిక వర్గం కాబట్టి నాకు చేయండి అనేది నేను ఎక్కడ కూడా నేను అడగటం లేదు. నేను సమర్థురాలిగా అని మీరు భావిస్తే నేను మీతో పాటు మీ అమ్మాయిగా మీతో ఉంటున్నాను అనేది మీరు భావించి మిమ్మల్ని నాతో పాటు అని చెప్పి అనుకునే పక్షంలో ఖచ్చితంగా నేను మీతో ఎప్పుడు ఇదే రిలేషన్ ఉంటుంది కాబట్టి నాకు చెయ్యండి అని చెప్పేసి నేను అంటున్నాను. సమర్థత ఉందా లేదా అనేది ఖచ్చితంగా చూడాలి అక్కడ. అందుకు ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు విజయనగరంలో చాలామంది ఇంటలెక్చువల్స్ ఉన్నారు, చాలామంది ఓసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు, అలాగే బీసీల్లో ఉండేటటువంటి వాళ్ళు కూడా మేధావులు తెలివైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి తాలూకు విజ్ఞతతోని నాకు ఆశీస్సులతోని నేను ఈరోజు నేను గెలిచి ముందుకు వెళ్ళి చేయాలి వాళ్ళకి సర్వీస్ అని చెప్పి అనుకుంటున్నాను. కాబట్టి రాజకీయ నాయకులకి ఎవరికైనా కేవలం కులాలు అనేది ప్రాతిపదిక అనేది కాదు, అది పార్టీ టికెట్లు ఇచ్చేటప్పుడు వాళ్ళందరి తాలూకు అభిప్రాయాన్ని పరిగణనలో తీసుకుని ఆ విధంగా ఇవ్వడం అనేది అవసరం. వాళ్ళ ప్రతినిధిగా ఒకరు ఉండాలని అనుకుని చూస్తూ ఉంటాయి. కాబట్టి మరి ఇక్కడి వరకు వస్తే నేను వాళ్ళిద్దరికంటే కూడా ఏ విషయంలో కూడా సమర్థతలో అయితే తక్కువ అయితే కాను. ఎందుకంటే ఒకరు ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా అది చేసి ఉండేటటువంటి ఎక్స్పీరియన్స్ అది ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ఇంకోళ్ళైతే ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేకుండా ఏమాత్రం ప్రజలతోని సంబంధాలు కూడా లేకుండా వాళ్ళ నాన్నగారిలో తాతలో ఎవరో ఏదో చేశారని అంటే ప్రజాప్రతినిధులుగా చేసినప్పుడు ఏ ఒక్క కుటుంబానికైనా ఇదిగో నేను ఆ కుటుంబాన్ని నిలబెట్టాను, ఆ కుటుంబం వల్ల నా వల్ల ఈరోజు బాగుంది అనేది చూపించమని చెప్పండి సపరేట్గా కూడాను. అటువంటి పరిస్థితులు ఎప్పుడో తాతలు చేశారు, ఏం చేశారని అంటే వెనకాతలు ఉండే వాళ్ళందరి దగ్గర మనం ఈరోజు ఎక్కడెక్కడైతే మా తాతలు ఇచ్చిన స్థలాలు ఉన్నాయో మేము ఇచ్చిన ఉన్నాయో అవన్నీ ఖాళీ చేయించి అమ్ముకునే పరిస్థితుల్లో ఉండేటటువంటి వాళ్ళు ఉండేటప్పుడు ఇప్పుడు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉందనుకునేటటువంటి
ఈ పెద్ద క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని జనాలు చూశారు, ఏ రకంగా వాళ్ళ వల్ల వీళ్ళు ఇబ్బందులు పడ్డారని అనేది, అలాగే ఇక్కడ ఎక్స్పీరియన్స్ లేకుండా ఉండడం వల్ల ఏ రకంగా ఇబ్బందులు పడ్డారనేది కూడా చూశారు. కాబట్టి నా వరకు నేను చేతనైతే నాకు ఉపకారం నేను చేశాను ఎవరికైనాను, లేదు మంచిగా వాళ్ళందరితో కన్విన్స్ చేసుకుని వచ్చాను తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో కానీ బెదిరించి రాజకీయం చేసే పరిస్థితులు కానీ నేను చేయలేదు. కాబట్టి అవన్నీ నాకు బలాలుగా ఉంటాయండి. ఖచ్చితంగా ప్రధానంగా మీ పైన వస్తున్న ఒక ఆరోపణ, వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం మిమ్మల్ని వైసీపీ పెట్టింది, ఎందుకంటే యాంటీ గవర్నమెంట్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది మీరు చీల్చడం ద్వారా వైసీపీ గెలవడానికి, టీడీపీలో మీరు ఉన్నారు కాబట్టి టీడీపీ కొంత ఓటుని చీల్చడానికి మిమ్మల్ని వాడుకుంటుంది వైసీపీ అనేది ప్రధానంగా వారు చేస్తున్న ఆరోపణ. దానిపైన మీరు ఎలా స్పందిస్తారు? వైసీపీ పెట్టినట్టయితే నేను తెలుగుదేశంలోనే ఉన్నాను, తెలుగుదేశంతోనే ఉంటాను, నాకు మీరు అందరూ కూడా ఆమోదించండి, నేను గెలుచుకొని చంద్రబాబు నాయుడు గారికి వెళ్తానని చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇంకోటి ఎవరో చేస్తే ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మరి రాజకీయం కోసం కానీ ఇంక దేనికోసం కానీ విలువలు దిగజార్చి పని చేయాల్సిన పని లేదు. ఎవరైనా విలువ తక్కువ మనుషులు, అన్నం తినకుండా ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఆ విధమైన ప్రచారాలను తీసుకొస్తే దయచేసి నమ్మొద్దని నేను ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు మా కుటుంబ చరిత్ర ఎప్పటి నుండి తీసుకున్నా సరే ఏ రోజు కూడా మేము ఎవరికైనా సరే మా వంతు సహకారాన్ని అందించాను తప్ప ఇలా అవగాహన రాజకీయాలు చేయడం కానీ ఎవరినైనా వెనకాతల నుంచి ఇది చేయడం కానీ అలా కానీ అనుకుంటే 2019లో ఎందుకు నేను పోటీ చేయకుండా ఉన్నాను? ఎందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎవరు కానీ నీకు టికెట్ ఇవ్వట్లేదమ్మా అని అనేది నాకు టికెట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత వాళ్ళు నాకు మాట మాత్రంగా చెప్పకుండా నాకు అగౌరవపరిచి చేయడం అనేది ఇది కూడా వైసీపీ కుట్రలో భాగమా, లేకపోతే వైసీపీ వాళ్ళు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళు విని నేను ఈరోజు ఈ రకంగా చేయాలని ప్రయత్నించారు అని అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోని ఏది ఎలాగోనా నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నిజంగా అలాగే ఎవరైనా అంటే కనుక మీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ తీసుకొని రండి, లేదు అలా మాట్లాడితే కనుక ఖచ్చితంగా పలానా పర్సన్ ఇలా మాట్లాడి చెప్పారని అంటే నేను పరువు నష్టం దావా వేయడానికి కూడా నేను వెనకాడను. ఎవరితో కూడా లాలూచి రాజకీయాలు చేయాల్సిన అవసరం నాకు లేదు. అలాగే కానీ అనుకుంటే వైసీపీ వాళ్ళు లాస్ట్ టైం నాకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామని కబురు పెట్టినప్పుడు పార్టీ మారడం ఎందుకని రెడీగా ఇస్తామని పదవికే నేను వెళ్లకుండా ఉండేటప్పుడు ఈరోజు ఎవరో పెట్టారని చెప్పేసి అని నేను బరిలో దిగాల్సిన అవసరం లేదు. గౌరవాలు అనేది ముఖ్యం. ఇక్కడ చాలామంది సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇరు పార్టీల వల్ల కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఇరు పార్టీల వల్ల అభ్యర్థుల వల్ల కూడా వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ మా అందరిది దెబ్బతింటుంది. కాబట్టి ఆ గౌరవాలు అనేది నిలబడాలి. అవి నిలబడాలి అంటే దానికి పునాది కానీ దానికి అడుగు కానీ ఎవరో ఒకరు ముందుకెయ్యాలి. ఎవరైనా ముందుకేస్తే ఇలాంటి పనికిమాలిన విషయాలు మాట్లాడి అవన్నీ ఆపాదించి చేసి వాళ్ళని రాజకీయాల్లోని వెనక్కి లాగడం అనేది ఈ కమ్యూనిటీలు ఎవరైతే తక్కువగా చూడబడుతున్నారు వాళ్ళందరే చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చరిత్రహీనులుగా వాళ్ళు మిగిలిపోతారు. ఈరోజు నేను చేస్తున్న పని రేపైనా ఎల్లుండైనా నిజం అనేది నిలకడ మీదైనా తెలుస్తుంది. కాబట్టి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది అవాకులు చెవాకులు మాట్లాడితే మనం ఆలోచించుకోగలిగే పరిస్థితుల్లో ఉండేవాళ్ళం. కాబట్టి మన ఆలోచనకు వదిలి పెడదాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరి దగ్గర నుంచి ఏ ఒక్క రూపాయి కూడా ఎక్కడ అవినీతికి నేను తావు లేకుండా మీ అందరి తరఫు నుంచి మీ మనిషిగా నేను పరిపాలన చేసుకుని వచ్చాను. అలాగే ఎప్పుడు ఏ పార్టీలు కూడా నాకు పార్టీ ఫండ్ అది మా ఫ్యామిలీలో ఎవరైనా కంటెస్ట్ చేసినప్పటికీ ఇవ్వడానికి కాకుండా మేము మాత్రమే ఎవరికైనా చేసి వచ్చాం. కాబట్టి అలాంటి మా కుటుంబంలో వాళ్ళ మీదే నేను ఇంత సిన్సియర్గా చేసి నాలాంటి వాళ్ళ మీద ఈ విధంగా మాట్లాడుతున్నారంటే రేపు ప్రొద్దుట రాజకీయాల్లో ఇంకెవరి మీద ఏదైనా సరే మాట్లాడగలిగే పరిస్థితులు కానీ ఎవరిని అగౌరవపరిచే పరిస్థితులు కానీ ఉంటాయి. కాబట్టి అలాంటి అగౌరవాలకి మనం దూరంగా ఉండాలి. మన గౌరవాలు నిలబడాలని నేను ఈరోజు పోటీ చేస్తున్నాను. అదే విషయంతోనే అదే ఆత్మగౌరవాన్ని మీరు అందరూ గెలిపించాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇది పరిస్థితి. అంటే ఖచ్చితంగా ఆత్మగౌరవం కోసం మాత్రమే నేను పోటీలో ఉన్నాను, గెలిచి టీడీపీకి వెళ్తానని చెప్పి తమ ధీమా వ్యక్తం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఇండిపెండెంట్ అభ్యర్థి మీసాల గీత. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కోడిసరావు, టీవీ9 విజయనగరం జిల్లా నుండి. బ్రాట్ టు యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి.